ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో 9వ భాగంలో 41వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. దుర్వాస మహర్షి శాపం. శకిధ్వజుడు: హే మహానుభావ, వేద విద్వర, మీరు చెప్పినట్లే నియతి లేక ప్రారబ్ధ విలాసాన్ని అనుసరించే ఈ ప్రాణులు తెలుసో తెలియకో అనువర్తిస్తున్నాయి. ఇందులో క్షోభ చెందవలసిన పనేమున్నది? జన్మ మృతుల మధ్య మాత్రమే కనబడే ఆయా ప్రాప్తాప్రాప్త సంఘటనలను చూచి అజ్ఞాని అంతకుముందు అంతరంగంలో కలిగి ఉన్న సుఖదుఖాది నిర్వచనాల ప్రభావం చేత సుఖదుఖ భావపూరితంగా దర్శిస్తున్నాడు. జ్ఞాని ఈశ్వరిచ్ఛగా దర్శిస్తున్నాడు. మీరు చెప్పినదంతా యుక్తియుక్తమే. ఇంతకీ ప్రశాంత సమన్వితమగు మీ ముఖంలో కనిపించే ఈ ఉద్వేగమునకు విషాదమునకు కారణమేమిటో వివరించకపోతిరి. కుంభఋషి: తప్పకుండా. ఈరోజు స్వర్గలోకంలో జరిగిన వృత్తాంతమంతా చెబుతాను. సావధాన చిత్తుడవై విను. నీ వంటి స్నేహితునితో వచ్చిన కష్టమంతా మనస్సు విప్పి చెప్పుకుంటే సగం బాధ తీరిపోతుంది. నిష్కపటియాగు నీ ముందు ఉన్నదంతా చెబితేనే ఈ మనస్సు ప్రసన్నత్వం పొందగలదని ఎగిరియే శీఘ్రంగా ఇక్కడికి వచ్చాను. ఇక విను. నీకు ఈ ఉదయమే ప్రేమపూర్వకంగా పుష్పగుచ్ఛములను సమర్పించి ఇక్కడి నుండి బయలుదేరాను కదా. ఆకాశ మార్గమును దాటి స్వర్గలోకంలోకి ప్రవేశించాను. అమరావతి నగరంలో నా తండ్రిని దర్శనం చేసుకుని ఆయన వాత్సల్య ఆశీర్వాదాలు పొందాను. ఇంద్రసభలో అనేక జ్ఞాన సంవాదములు విని మరింత పవిత్రుడనయ్యాను. అయితే ఏం, నాలో ఇంకా బాల్య చాపల్యం వదలలేదు కాబోలు. సరే, ఈ సంగతికి తర్వాత వద్దాం. సభ శాంతి ప్రవచనాలతో ముగిసింది. ఎందరో ఋషులు వక్తలు నన్ను ప్రేమపూర్వకంగా పలకరించారు. పెద్దల అనేకులకి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించి వారి వద్ద ఆశీర్వాదం పొందాను. మరల నా తండ్రి నారద మహర్షిని సమీపించి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం కూడా పొందాను. సభలోని వారందరూ వారి వారి స్థానాలకు బయలుదేరారు. నేను కూడా ఇక మరొక మార్గంలో బయలుదేరాను. క్రమంగా వాయు మార్గంగా మేఘములను స్పృశిస్తూ వస్తున్నాను. వస్తూ ఉండగా నా ఈ దుఃఖమునకు కారణమైన ఒక చమత్కారమైన సంఘటన జరిగింది. శకిధ్వజుడు: చెప్పండి మహాత్మా, ఏమిటది? కుంభఋషి: జలపూరితమైన మేఘాల మధ్య నుండి దుర్వాస మహాముని వేగంగా వస్తూ ఉండటాన్ని చూచాను. ఆయనతో నాకు బాల్యం నుండి పరిచయం. నా తండ్రి గారు నారద మహర్షి, ఆ దుర్వాస మహర్షి అనేక భక్తి జ్ఞాన విషయాలు సంభాషించుకోవడం నేను చాలాసార్లు విన్నాను. ఆయన నన్ను ఎంతో ప్రేమతో ఎప్పుడు పలకరిస్తూ ఉండేవారు కూడా. ఆయన మేఘముల మధ్య నుండి వస్తూ ఉంటే మేఘాలలోని జలబిందువులు నుదుటిపై తాకాయి కాబోలు. ముఖంపై గల గంధం విభూది చారల రూపంగా ఏర్పడ్డాయి. తెల్లటి ఛాయగల ఆయన అల్పవస్త్ర సహిత దేహం నీలి మేఘాలు ప్రతిబింబించే నీలపు చీర ధరించిన అభిసారికను గుర్తు చేస్తున్నట్లున్నది. ఆయనపై నా చూపులు పడకముందే నన్ను చూచి పకపక నవ్వుతూ పలకరించారు. ఏమి కుంభఋషి, భూలోకానికి పోవుచున్నట్లున్నావే? నేను చూచి చాలా కాలం అయ్యిందయ్యా అని ఆప్యాయంగా పలికారు. నేను ఆయనను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాను. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూచి తటాలున నవ్వాను. ఆయన నన్ను ఆశీర్వదిస్తూనే ఏమిటి నవ్వుచున్నావు అని కించిత్ హాస్యరసపూరితంగా అడిగారు. ఆయన మహానుభావుడని, తపోలక్ష్మి యొక్క ముద్దు బిడ్డ అని నాకు తెలుసు. ఆగ్రహ అనుగ్రహములలో ఆయన ఇంతటివాడు పురాణంలో ఎరిగిన నీకు వేరే చెప్పేదేమున్నది? అన్నీ తెలిసి కూడా బాల్యం నుండి ఆయనతో గల సంభాషణ స్వాతంత్రమును పురస్కరించుకొని యవ్వన పరిహాస చాపల్యం చేత మనస్సులో ఏర్పడిన చిలిపి ఆలోచనను అనాలోచితంగా మాటల్లో పలికాను. శకిధ్వజుడు:
ప్రసంగవశంగా మహానుభావుడకు దుర్వాస మహాముని గురించి వినటం నాకు ఆనందంగా ఉన్నది. మహాతపస్వి పరమజ్ఞానియగు ఆయనకు సర్వదా శుభమగుగాక. చెప్పండి, అప్పుడేమైనది? మీరు ఆయనతో ఏమన్నారు? కుంభఋషి: నేను ఆయనతో ధవల ఛాయలతో మెరిసే మహాతపస్విని అగు మీ దేహాన్ని చూస్తున్నప్పుడు ఈరోజు ఏమనిపిస్తుందో చెప్పమన్నారా? నీటి బిందువులు జాలువారుతూ వాటిలో నీలి మేఘములు ప్రతిబింబించడం చేత మీరు నీలి మేఘశ్యాములు అయ్యారు. అంతేకాదు ఇంకా ఏమనిపిస్తుందంటే అని కొంచెం వెనుకాడుగా ఊరుకున్నాను. అప్పుడు ఆ దుర్వాస మహర్షి చిరునవ్వుతో చెప్పవయ్యా, ఏమనిపిస్తుందో అని చిరునవ్వు నవ్వారు. ఇక నేను మనసులోని మాట ఆపుకోలేక జలబిందువులతో కూడి జాలవారి నుదురుపై గల గంధ విభూదులు, దేహంపై కప్పబడిన నీటి బిందువులలో ప్రతిబింబించే నీలమేఘ ఛాయలోంచి కనిపించే తెల్లటి దేహం, అప్పుడే రతిలో పాల్గొనిన అతి సుందరమైన అభిసారికను గుర్తు చేస్తున్నానని నోరు జారాను. ఇక ఆ దుర్వాసముని ముఖ కవలికలు మారటం గమనించాను. కొంప మునిగిందని కనిపెట్టేశాను. మరి మహర్షి క్షమించండి అని, కోపగించకండి అని అంటూనే ఉన్నాను. ఆయన అవేమీ వినిపించుకోలేదు. నారద మహర్షి పుత్రుడు అనే గర్వంతో ఏది ఏ దృష్టితో చూడాలో గ్రహించక పెద్దలు పూజల పట్ల ఇటువంటి దుర్వాక్యాలు పలుకుతావా? సరే, ఇదే నా శాపం. నీవు ఈ రోజు నుండి ప్రతి రాత్రి పాలిన్లతోనూ కేశాలతోనూ కామభావాలతోనూ విలాసపూరితమైన హావభావాలతోనూ కూడిన స్త్రీరూపం పొందేదవుగాక అని మంత్రజలం సంప్రోక్షించారు. నేనిక అయ్యా స్వామి మునివర్య మహర్షి ఇదేమి అనేలోపే ఆ మునివరేణ్యులు అంతర్ధానమైనారు. ఓ శిఖిధ్వజ, ఈ కారణం చేత నేను ఖిన్నుడని ఏం చేయాలో తెలియక ఆకాశం నుండి ఇటు వచ్చాను. ఆ మహర్షి అమోఘమైన శాపం ఊరికే పోదు కదా. ఇక ఈ రోజు నుండి రాత్రులను కామభావాలతో కూడిన స్వరూపం పొందబోచున్నాను. ఆ దుర్దశను అనుభవించేదెట్లా? ఎప్పుడైనా రాత్రులందు నా తండ్రి కనబడితే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఆహా, ఈ సంసారంలో ఉండునట్టి ప్రాణుల గతి అతి భయంకరమైనది కదా. ఇక నేను కూడా గృహద్ మాంస న్యాయం వలె స్నేహంగా ఉన్న గ్రద్దల మాంసాన్ని చూడగానే ఒకదానికొకటి హింసించుకుంటున్నట్లు యువకులు చేసే అల్లరి పనులకు ఎర కావాల్సిందేనా? నన్ను అపహరించుకోపోవటానికి ఎప్పుడో ఒక యువకుల సంఘం పుట్టుకొస్తుందేమో. స్వర్గంలో దేవగురువుల ఎదుట ద్విజుల ఎదుట నిలబడి ముఖం చూపేదెట్లా? రాత్రులందు శ్రీదేహంతో నేను ఎక్కడ నివసించాలి? ఇట్లు పలికి ఆ కుంభఋషి కొన్ని క్షణాలు వెక్కి ఏడ్చాడు. ఆ దుఃఖం ఆపి కళ్ళు తుడుచుకున్నాడు. కొంచెం సేపు ప్రశాంతంగా యోచించి మరలా ఇలా అన్నాడు కుంభఋషి: అయినా మహారాజా, నేనెందుకు ఈ విధంగా దుఃఖిస్తున్నాను? ఈ దేహం స్త్రీ రూపమైతే ఏమున్నది, పురుష రూపమైతే ఏమున్నది? ఆత్మకు కలిగే హాని ఏమీ లేదు కదా. ఆయా సందర్భానుచితములైన కర్మలని ఈ దేహమే పొందుతోంది గాని నిర్విషయాత్మ స్వరూపుడనకు నేను పొందటమే లేదు కదా. ఇంకెందుకు దిగులు? శిఖిధ్వజుడు: హే దేవపుత్ర, అదంతా సరే గాని ఇప్పుడు విలపించి ఏం ప్రయోజనం? జరగనున్నది జరగక మానుతుందా? అంతా ఈశ్వరేచ్ఛనే కదా. ఈ దేహానికి ఏది కావాలని ఉంటే అదే కానివ్వండి. మీరు చెప్పినట్లు ఆత్మకు దేనితోనూ సంబంధమే లేదు కదా. ఇక ఈ సుఖ దుఃఖములు అంటారా? ఇవన్నీ ఏ నియతిచే విధించబడ్డాయో అవన్నీ దేహం కొరకు కానీ ఆత్మస్వరూపుడగు దేహి కొరకు కానీ కాదు. హే కుంభ మహర్షి, ఈ ప్రపంచ వ్యవహారాలు చూచి మీరే ఖేదం పొందితే ఈ ప్రపంచంలో కూడా తత్వాన్వేషకులకు దిక్కెవరు? శాస్త్ర విషయాలను స్వానుభవాలను రంగరించి ఆత్మతత్వం ప్రకటించగల ఒక గొప్ప వైద్యుని వంటి మీరే ఆత్మానుభవ చ్యుతిని పొందితే ఇక మాకు చికిత్సకులు ఎవరు? మేము ఎవరిని శరణు వేడాలి? కనుక ఈ దైన్యత్వం మీకు ఉచితం కాదేమో గమనించండి. అయినా మీరు ఏదో సందర్భోనిస్తాం కాబట్టి ఈ అనుకోని విషాద సంఘటనకు విషాదరసపూర్వకంగా బాహ్య స్పందనం ప్రకటించడం జరుగుతుంది. యథాస్థితమయ్యున్న సర్వసమత్వమును దుఃఖరాహిత్యమును ఎప్పటిలాగానే అవధరించెదరుగాక. ఇటువంటి అనేక వాక్యములచే వారిరువురు పరస్పరం సమాధానపరుచుకుంటున్నారు. ఇంతలో కుంభునకు స్త్రీత్వ ధర్మం కలగజేయటానికేనా అన్నట్లు జగదీపకుడగు సూర్యుడు అస్తమాదిని సమీపించసాగాడు.
క్రమంగా బాటసారులకు మార్గంలో కనబడకుండా పోనారంభించాయి. పక్షులు కిలకిల శబ్దాలు చేస్తూ కూటికి చేరనారంభించాయి. ఆత్మ సర్వదా ఏర్పడియే ఉండగా సాంసారిక దృష్టికి అగుపించక జ్ఞానదృష్టి ఒనగూరుచుండగా స్వయంగా దర్శనమవుతోంది చూచావా. అట్లా నక్షత్రాల ఉనికిని దృష్టికి తెస్తూ కాంతి పుంజాలు ప్రసరించసాగాయి. ఒకవైపు సూర్యుడు అస్తమించుచుండగా మరొకవైపు ఇక్కడ కుంభుని భౌతిక దేహం మెల్లమెల్లగా స్త్రీత్వమును ప్రకటించ ప్రారంభించింది. ముందుగా ఆమె కంఠనాదం సున్నితమవసాగింది. కుంభఋషి: ఓ రాజా, చూస్తున్నావు కదా, ఈ వనమంతా వసంతగాలులు వీస్తున్నట్లు ఈ దేహమంతా సిగ్గుతో నిండిపోతుంది. చేతి కర్రవలి ఈ అవయములు తోచుచున్నాయి. నీ ఎదుట ఇప్పుడే ఈ దేహం స్త్రీత్వం పొందుతుంది. ఈ కేశములు ఎట్లా వృద్ధి చెందుచున్నాయో చూస్తున్నావా. తామర మొగ్గలు వికసిస్తున్నట్లు నా ఈ వక్షస్థలంపై స్తనద్వయం స్తోన్ముఖమై వృద్ధి చెందుతుంది. ఈ వస్త్రములు కూడా చీలమండలం వరకు విస్తరిస్తున్నాయి. మహర్షి శాపం ఎంతటి మహత్తరమైనది! ఏమిటిది? స్త్రీలకు యోగ్యమైన ఆభరణములు కూడా తమంతట తామే ఈ దేహంపై వెలువడుచున్నాయే. ఇవి శ్రీ దుర్వాస మహర్షి యొక్క శాప సౌందర్య చిహ్నాలు కాబోలు. ఇప్పుడు స్త్రీ చిహ్నములన్నీ కలిగాయి. అయ్యా, ఎంత కష్టతరం! ఇప్పుడు నేను పూర్తిగా స్త్రీని అయ్యాను. పిరుదులు మొల ఇంతెందుకు, నా అంతఃకరణమే స్త్రీయత్వం సంతరించుకున్నది. శిఖిధ్వజుడు కూడా కుంభుడు స్త్రీగా మారటం చూచి కళ్ళ తడి పెట్టుకున్నాడు. ఒక ఘడియసేపు ఆ ఇద్దరి మధ్య దుఃఖంతో కూడిన మౌనం తాండవించింది. ముందుగా శిఖిధ్వజుడి కొంచెం తేరుకున్నాడు. శిఖిధ్వజుడు: మహాత్మా, ఇదంతా మీరు చెప్పినట్లు దుఃఖకరమైన పరిణామమే. ఏదన్నా కానివ్వండి. మహాసత్వ సంపన్నులకు మీరు తమ జ్ఞానౌన్నత్యంను వీడకుండానే ఈ దేహం విషయంలో స్త్రీగా మారారు. అయితే కానివ్వండి. జ్ఞానానికి దేహానికి సంబంధం ఏముంటుంది? మీరు ఆత్మవేత్తలు కాబట్టి నియతి యొక్క అనివార్యత గురించి వేరుగా చెప్పేదేమున్నది? అవశ్యం జరగబోయే విషయాల గురించి మీరు ఖిన్నచిత్తులు కావద్దు. బుద్ధిమంతులు ఆయా సుఖ దుఃఖ దశలు ఈ శరీరానికి సంబంధించినవే కానీ తమకు సంబంధించినవి కావని ఎరిగియే ఉంటున్నారు కదా. మీరు కూడా అట్లాగే ఉండండి. ఇటువంటి ఆయా సుఖ దుఃఖానుభవాలను అజ్ఞానులు మాత్రమే చిత్తంలో ప్రవేశించనిస్తారు. నిత్యానిత్య వివేక జ్ఞానం కలిగిన మీ వంటి వారు వాటిని దేహపరిమితమైన వాటిగా చూస్తారు. కుంభఋషి చిరునవ్వుతో: ఓ రాజా, మీరు చెప్పినట్లే అగుగాక. రాత్రులందు దుర్వాస మహాముని నిర్ణయించినట్లు ఈ స్త్రీయత్వంనే ధరిస్తూ ఉంటాను. ఇక దుఃఖం ఎందుకు? ఈశ్వర నియతిని నేను గాని మరెవరు గాని ఉల్లంఘించగలరా? ఇలా సంభాషించుకుంటూ ఉండగా వారిద్దరి మధ్య మనసులు దుఃఖరహితమైనాయి. ఇక యథాప్రకారం ఆయా తాత్విక విషయాలు చర్చించుకుంటూ అర్ధరాత్రి దాకా గడిపారు. ఉద్వేగరహితులై ఆ రాత్రి గాఢ నిద్రకు ఉపక్రమించారు. చూచావా రామ, ఈ విధంగా ఆ పట్టపు దేవియగు చూడాలా పగలు పురుష రూపంలో ఆ శిఖిధ్వజునితో ఆ వనంలో సంచరించేది. రాత్రిపూట అవివాహితయగు కన్యాధర్మమును పాటిస్తూ తన పతికి మిత్రులై సంచరించేది. అక్కడి నుండి అనేక వనములలో వారిద్దరూ అదే రీతిగా సంచరించేవారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంకాలం కుంభరూపంలో చూడాల శిఖిధ్వజునితో ఇట్లా పలికింది: జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దుర్వాస మహర్షి శాపం అనే దాని గురించి చూడాలా శిఖిధ్వజునికి చెప్పడం అనే వృత్తాంతాన్ని విన్నాము. ఇక తర్వాతి అంశము 42 గాంధర్వ వివాహం. కుంభఋషి రూప చూడాల. హే శిఖిధ్వజ మహారాజా,
ఇప్పుడు నాకు ఒక కొత్త ఆలోచన వస్తోంది. నా ఈ వాక్యములు కాస్త ఓపికతో వినండి. నేను ప్రతిరోజు చీకటి పడేసరికి స్త్రీగా మారుచున్నాను కదా. అట్టి స్త్రీ రూపంను సఫలం చేయటానికి ఒకానొక పతికి వివాహ ధర్మం నన్ను సమర్పణ చేయాలని ఇచ్చ జనిస్తోంది. ఈ ముల్లోకములలోనూ నీ ఒక్కడివే భర్తగా నాకు ఇష్టమైన వాడు అవుచున్నావు. కాబట్టి నన్ను వివాహం చేసుకుని రాత్రులందు భార్యగా స్వీకరించు. ఎట్టి పరిశ్రమ లేకుండానే ప్రాప్తించిన నీ వంటి మిత్రునితో స్త్రీ పురుష సమాగమ సుఖం అనుభవించదలిచాను. దయచేసి ఈ ఆలోచనను అంగీకరించవలసినదని అడ్డు చెప్పవద్దని నా మనవి. ఈ వివాహం అనేది సృష్టాది నుండి ఇప్పటి వరకు ఒక వ్యవస్థగా ఏర్పడి ఉన్నది కదా. అట్టి మనవు వంటి మహనీయులచే నిర్ణయించబడిన సాంఘిక విధానం సర్వజనులకు శ్రేయమైన వివాహం మనం చేసుకుంటే తప్పేమున్నది. పైగా మన ఇద్దరి స్వభావం ఒకే తీరుగా ఉన్నది. ఇద్దరం కూడా సమస్త వస్తువులందు ఇచ్చా అనిచ్చలను వాటికి సంబంధించిన ఆయా ప్రయోజనములు త్యజించి ఉన్నాము. అనగా ఇచ్చారహితులమై ఉన్నాము. ఇచ్చా అనిచ్చరహితులమై ఉన్నాము. ఒకరినొకరం దీర్ఘకాలంగా స్వభావపూర్వకంగా ఎరిగి ఉన్నాం. స్నేహితులం దంపతులం కావటానికి ఇంతకు మించిన అర్హత ఏమి కావాలి. కనుక నా అభిష్టాన్ని చెల్లించమని నా మనవి. ఈ విషయమై నీ ఉద్దేశం ఏమిటో వినటానికి సంసిద్ధంగా ఉన్నాను. శిఖిధ్వజుడు: మహాబుద్ధిమంతుడవగు ఓ దేవర్షి, మీరు ప్రతిపాదించిన దానిలో నాకు శుభంగానే అశుభంగానే ఏదీ కనబడటం లేదు. మీకు ఎట్లా సమ్మతియో అట్లే అగుగాక. ఈ నా చిత్తమునందు మీరు బోధించిన వాక్యబలం చేత సమత్వం సుస్థిరీకరణ మయ్యింది. అందుచేత నాకు సర్వం స్వాత్మగానే అనుభవం అవుతున్నది. ఇక మీకు ఎట్లా ఇష్టమైతే అట్లే ఆచరించబడుగాక. కుంభఋషి: అట్లా అయితే నేడే శుభలగ్నం. ఈరోజు శ్రావణ పూర్ణిమ కదా. నిన్ననే నేను వివాహ లగ్నాన్ని నిర్ణయించాను. నేటి రాత్రి పూర్ణచంద్రుడు ఉదయించగానే ప్రారంభ అమృత గడియలలో మనకిద్దరికి గాంధర్వ వివాహం జరుగుతుంది. మన వివాహానికి కావలసిన సరంజామా ప్రదేశాన్ని నిర్ణయించి అంతా సిద్ధం చేశాను. ఈ పుష్పలతను, ఆ పర్వత శిఖరాలు, ఇక్కడి సెలయలు, ఆకాశంలోని పాలపుంతలు మన ఈ వివాహానికి సాక్షులు, బంధువులు అగుగాక. ఇక లేద్దాం. మనం వివాహ వేదిక కొరకై ఇంకా కొన్ని ఉత్తమ పుష్పాలు, చందనాది ద్రవ్యాలు పోగు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రామచంద్ర! ఈలోగా పూర్తిగా ప్రొద్దుగూకింది. కుంభుడు ప్రతిరోజులాగానే సుందర శ్రీరూపం పొందారు. ఆ ఇద్దరు కలిసి ఒక గడియ కాలంలో దేవత, అధిదేవత, ప్రత్యాది దేవతలను పూజించడానికి కావలసిన పుష్ప ఫలాలన్నీ సేకరించి వివాహ వేదిక స్థానం చేరారు. ఆ ఇద్దరు ఆ ప్రక్కనే గల సరస్సులో చక్కగా స్నానాలు ఆచరించారు. తర్వాత వివాహ వేదికను సమీపించి ఆసీనులైనారు. మానవ వాక్కులచే దేవత, పితృ, ఋషాదులను ప్రతిమాహ్వానం చేసి పూజించారు. ఆ ఇద్దరు కూడా క్రియాఫలములు పట్ల ఎట్లు ఇచ్చారహితులో అట్లాగే క్రియాత్యాగం పట్ల కూడా ఇచ్చారహితులై ఉన్నారు. సంధ్యావందన ఆఘమర్షణ మంత్రాలను సమాప్తం చేసుకున్నారు. అప్పుడు దేవఋష్యాది పూజానంతరం శాస్త్రోక్త విధిగా వివాహం చేసుకున్నారు. పరస్పరం హృదయ సమర్పణ చేసుకున్నారు. లౌకిక మర్యాద పూర్వకమైన ఉత్తమ భోజనములను భుజించారు. ఇంతలో దంపతులకు ప్రధాన సఖియ ఉత్తర రాత్రి ప్రారంభమైనది. ఉదయించిన సూర్యుని వలె తెల్లని వస్త్రములను ధరించిన శ్రీరూపియగు కుంభుడు శిఖిధ్వజుని సమీపించాడు. శ్రీరూపిణి యగు కుంభుడు: మానవప్రదుడవగు స్వామి, మదనిక అని పేరుగల ఈ నీ భార్య నీ కరచరణములకు ప్రీతిపూర్వకంగా నమస్కరిస్తుంది. సిగ్గుతో నిండిన ఈ ఉత్తమ శరీరంతో, చంచల కేశములతో నా అభ్యర్థనపై నన్ను స్వీకరించడానికి అంగీకరించటచే పరమ ఆప్తుడవైనావు. అంతేకాదు, ఉత్తమ భుజాలు గల నీ గంభీరమైన సుందర రూపం నన్ను ఈ సమయంలో కామపీడితగా చేస్తోంది. ఓ రామచంద్ర! ఆ విధంగా పలికి మదనిక శిఖిధ్వజుని పాదములను స్పృశించింది. శిఖిధ్వజుడు చిరునవ్వుతో ఆమె భుజములను స్పృశించి లేపి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అప్పుడు మదనిక అక్కడి అనేక సుగంధ లేపనములతో భర్తను మరింత అలంకృతునిగా చేసింది. సుదీర్ఘకాలం దూరమైన ఆ దంపతులు ఇరువురి ప్రణయ వాగ్విలాసముతో నాటి రాత్రి కొద్ది క్షణముల కాలం వలె గడిచిపోయింది. ఎప్పుడు తెల్లవారిందో వారికే తెలియలేదు. సూర్యుడు ఉదయించే సరికల్లా మదనిక మరల కుంభుని రూపం పొందింది. ఆ రోజు నుండి వారిద్దరూ పగటిపూట ప్రియమిత్రులుగాను, రాత్రి యందు ప్రియాతి ప్రియములగు దంపతులుగాను రోజులు గడపసాగారు. అయితే చూడాలని మాత్రం 3 రోజులకు ఒకసారి భర్త నిద్రిస్తున్న సమయంలో రాజనగరం ప్రవేశించి అక్కడి రాజకార్యములను చక్కబెట్టి మరల ఈ వనంలో భర్త సమక్షం చేరుతూ ఉండేది.
ఆ దంపతులు మహేంద్ర పర్వతంపై ఒక నెల రోజులు గడిపారు. ఆ తర్వాత శక్తిమాన్ పర్వతం పైన మైనాక పర్వతపు దక్షిణ భాగంలోనూ కొన్ని రోజులు గడిపారు. ఆ తర్వాత ఉత్తర కురు దేశంలో 10 రోజులు, ఉత్తర కోసల దేశంలో 27 రోజులు గడిపారు. ఆ తర్వాత అనేక ప్రదేశాలు సందర్శిస్తూ పగటిపూట మిత్రులుగాను, రాత్రిపూట దంపతులుగాను విహరించసాగారు. ఆ విధంగా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు దేవతాపుత్ర రూపియాగు చూడాల తనలో, ఈ శిఖిధ్వజుడు పరమ జ్ఞానియే, ఇందులో సందేహం లేదు. నాతో స్నేహం, దాంపత్యాలు నిర్వర్తిస్తూ కూడా ఏమాత్రం కించిత్ కూడా అజ్ఞాన దృష్టిని గాని జ్ఞాన వ్యతిరిక్తమగు ప్రవర్తన అభిప్రాయములను కలిగి ఉండటమే లేదు. స్త్రీ సాంగత్యం వలన ఇతనికి ఎట్టి దోష సాంసారిక దృష్టి ఏర్పడట లేదంటే ఇతడు మహాజ్ఞానులు ఒకడుగా రూపుదిద్దుకుంటున్నట్లే. అయితే ఇతని చిత్తంలో భోగములకు సంబంధించిన ఆశాదులేమైనా ఉన్నాయా, లేవా, ఈ విషయం ఇప్పుడు పరీక్ష చేయాలి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి గాంధర్వ వివాహం అనే అంశాన్ని గురించి వివరించారు. ఇక తర్వాతి అంశం 43, ఇంద్రుని ఆహ్వానం. ఒకరోజు శిఖిధ్వజుడు ఒంటరిగా ఒక నది ఒడ్డున సుఖాసీనుడై కనులు మూసుకొని ఉన్నాడు. కుంభుడు సమీప వనంలోని పొల పుష్పాలు తేవటానికి అంతకుముందే అతని అంగీకారంను తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఇంతలో ఉత్తర దిక్కున గల తెల్లటి మేఘముల వైపు నుండి ఏదో నూతన అత్యాహ్లాదమైన కాంతిపుంజం తన నుదుటిని తాకినట్లు అనిపించింది. ఆహా, ఏమిటిది అనుకుని కనులు తెరిచి ఉత్తరం వైపుగా చూచాడు. ఆశ్చర్యం! అతి సున్నితమైన ధవల ఛాయతో ప్రకాశిస్తూ మిరుమిట్లు గొల్పే వస్త్రాలంకారములను ధరించి ఎవరో దివ్య పురుషుడు తను ఉన్న వైపుగా వస్తున్నట్లు గమనించాడు. ఎవరా అని అనుకుంటూ లేచి నిలబడుచుండగా అగ్ని, వరుణ, వాయువు మొదలైన అష్టదిక్పాలకులు, ఐరావతం మొదలైన చిహ్నములను అనుసరించి ఆ దివ్య పురుషుడు ఇంద్ర భగవానుడని ఎవరు ప్రత్యేకంగా చెప్పకుండానే రాజు గ్రహించాడు. గబగబా కొద్ది అడుగులు వేసి ఆయనకు సుస్వాగతం పలుకుచూ సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శిఖిధ్వజుడు: హే ఇంద్ర భగవాన్, మీకు జయమగుగాక. మీ పాదాలకు పదే పదే ప్రణామాలు. దివ్య పురుషులు పరమాత్మయగు మీరు ఈరోజు మా మానవ ప్రాణికి దర్శనమివ్వటం చేత ఈ శిఖిధ్వజుడు పునీతుడైనాడు. మహాత్ములగు మీ వంటి వారి దర్శనం లభించటం అనేది మా వంటి వారికి ఊహకందని విషయం. ఈ సేవకుడు మిమ్మలను సేవించి తరించుటకు సిద్ధంగా ఉన్నాడు. అయినా దేవరాజేంద్ర, తాము స్వయంగా ఇంత దూరం వచ్చే శ్రమ ఎందుకు తీసుకున్నారు? ముల్లోకాలను ఏలే మీరు ఆజ్ఞాపించి ఉంటే నేనే వచ్చేవాడిని. తమ రాక కారణమేమిటో ఆజ్ఞాపించెదరుగాక. మీ పాదపద్మములను సర్వసమర్పణ పూర్వకంగా సేవించటానికి ఈ మీ భృత్యుడు సర్వదా సంసిద్ధుడై ఉన్నాడు. ఇంద్రదేవుడు చిరునవ్వుతూ: హే శిఖిధ్వజ మహారాజా, సుందర సరోవరం చేత హంసలు ఆకర్షించబడినట్లు నీ యొక్క ఉన్నతం పవిత్రమగు గుణ సంపదచే మేమంతా ఆకర్షించబడి నీ సమక్షానికి వచ్చాం. ఇకలే స్వర్గమునకు పోవుదము. అక్కడి దేవతా స్త్రీలు నీ యొక్క పుణ్య గుణ సంపదకు ఆకర్షితులై ఉత్కంఠతో నీ రాకకై ఎదురు చూస్తున్నారు. నీ కోసం దేవదూతలు సిద్ధ పాదుకలు, సిద్ధ గుటిక, సిద్ధ ఖడ్గము, రసాదులు తెచ్చి ఉన్నారు. నీవు వాటిని స్వీకరించి సిద్ధ మార్గం గుండా స్వర్గమండలం చేరుటకు అంగీకరించు. నిన్ను ఆహ్వానించడానికి మేమందరం వచ్చాం. నీవు ఈ జీవన్ముక్త రూపంలో దేవతల నివాసములందు అనేక భోగాలు నీకు ఇష్టమున్నంతకాలం అనుభవించవచ్చు. నీ వంటి సాధు మహాత్ములు స్వయంగా ప్రాప్తించే ఐశ్వర్యములను తిరస్కరించరు కదా. అట్లాగే ప్రాప్తించిన ఐశ్వర్యములను కాంక్షించరు. విష్ణుమూర్తి యొక్క సంచారంచే ముల్లోకాలు పవిత్రమైనట్లు నీ రాకచే మేమంతా ఎంతో ఆనందించబోతున్నాం. ఇదిగో దివ్యరథం, అధిరోహించు. నీకు స్వర్గానికి సుస్వాగతం. శిఖిధ్వజుడు: దేవేంద్ర, నన్ను స్వర్గమునకు ఆహ్వానిస్తున్నందుకు అందుకు అంతటి మీరే స్వయముగా వచ్చినందుకు మీకు కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తున్నాను. అయితే నాపై దయతో నేను చెప్పేది ఆలకించవలసిందిగా సమర్పించుకుంటున్నాను. నా ఈ హృదయపూర్వక పుష్పాంజలులు, వినమ్రపూర్వక పాదస్పర్శ ప్రణామములు మరల స్వీకరించ ప్రార్థన. నాకు అన్ని స్థానములు సర్వ సంపదలతో కూడిన స్వర్గంతో సమంగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు,
నేను గాంచుచున్న పరమానందయుక్తమగు చిదాత్మతత్వము అనే స్వర్గం అంతటా విస్తరించి ఉన్నదే గాని అది ఒక చోట పరిచ్ఛిన్నమై ఉన్నది కాదు. నేను దర్శించే ఉపాసించే ఆత్మానందం సర్వలోకాలకు సర్వ ప్రదేశాలకు సర్వదా విస్తరించి వేంచేసియే ఉన్నది. కాబట్టి హే ప్రభు, నేను ఎక్కడున్నప్పటికీ సంతుష్టుడనై ఉన్నాను. సర్వత్రా క్రీడించుతూనే ఉన్నాను. నా మనస్సు ఇచ్ఛారహితమై ఉండటం చేత సర్వత్రా ఆనందమయంగా వికసిస్తోంది. ఆత్మానందాన్ని ఆస్వాదిస్తోంది. సర్వత్రా సర్వదా ఆక్రమించుకున్న బ్రహ్మానంద సాగరం కొరకై ఒకానొక పరిచ్ఛిన్నమైన ప్రదేశమునకు వెళ్ళవలసిన పనేమున్నది? కాబట్టి స్వర్గమును చేరి అక్కడ కొత్తగా పొందవలసినది ఏది కనిపించటం లేదు. కనుక నన్ను క్షమించ వేడుకొనుచున్నాను. మీ ఆజ్ఞను నెరవేర్చనందుకు నన్ను క్షమించ ప్రార్థన. ఇంద్రుడు: ఓ శిఖిధ్వజ, మరొకసారి ఆలోచించు. ఇట్టి అవకాశం అత్యంత దుర్లభం. నీ వంటి విదిత వేద్యులు, పరిపూర్ణ బుద్ధి సమన్వితులగు మహాత్ములు భోగాలను సేవించడం సేవించకపోవడం ఒకే తీరుగా చూస్తారు కదా. సజ్జనులు ప్రారబ్ధ కర్మ అనుభవించి క్షయింపజేసుకోవటమే యోగమని అనుకుంటూ ఉంటారు. నీవు కోరకై విధి విలాసంగా ఈ ఆహ్వానం లభించింది కనుక స్వీకరించటమే ఉచితమని నేను అనుకుంటున్నాను. శిఖిధ్వజుడు మౌనంగా ప్రశాంతతను వహించి వినమ్రుడై నిల్చున్నాడు. ఇంద్రదేవుడు: ఓ శిఖిధ్వజ మహారాజా, మీరు మౌనం వహించి స్వర్గమును స్వీకరించుటకు ఇచ్చగించకుంటే నేనిక విడలుటయే యుక్తం కదా. శిఖిధ్వజుడు: ఇప్పుడు కాదు, మరొకసారి మీ దర్శనం ఆశ్రయించి వస్తాను అని మర్యాద క్రమమును అనుసరించి అంటూ ఉండగా ఇంతలో ఇంద్రదేవుడు ఆ వాక్యములను చివరికల్లా వినకుండానే సాంగ సపరివార సమేతంగా అంతర్ధానమైనాడు. కుంభుడ, నీకు శుభమగుగాక అను వాక్యం మాత్రం ఆ దేవతలు విడిచేసిన మార్గం నుండి పదే పదే మృదు మధుర స్వరంతో గానరూపంగా వినిపించింది. కొద్ది క్షణముల తర్వాత కుంభుడు శిఖిధ్వజుని సమీపించాడు. శిఖిధ్వజుడు చెప్పుచుండగా జరిగినంతా విని ఆ కుంభుడు రాజభుజములను మెచ్చుకోలుగా తట్టాడు. చూడాలి తన అంతరంలో. తన భర్త స్వర్గసుఖాదుల పట్ల చూపిన ఉదాసీనతను, అతని మనసు భోగేచ్ఛల పట్ల వశీభూతం కాకపోవటాన్ని చూచి చాలా చాలా సంతోషించింది. చూడాల తనలో. ఈ రాజు మనస్సు ఇంద్రుని ఆగమనమును క్షోభరహితంగా గాంచింది. ఇతని బుద్ధి ఉత్తమ నిర్ణయాన్ని నిశ్చయాన్ని ఆశ్రయించి ఉన్నది. ఇంద్రుని పూజించుట మొదలైన లౌకిక కర్మలు పాటిస్తున్నప్పుడు శ్రద్ధను కూడా విడలేదు. కనుక ఇతడు భోగములను మనస్సు యొక్క విభాగాన్ని పూర్తిగా జయించినట్లే. అయితే ఇంకొక ముఖ్యమైన పరీక్ష చేయవలసి ఉన్నది. ఈ జీవుని హృదయంలోంచి ఎందుకో ఇది నాది, నాకే చెందినది అనే ఒకానొక అజ్ఞాన నిర్మితమైన లోభగుణం పుట్టుకొస్తుంది. ఇక అక్కడి నుండి అతి విలువైన జీవితం అనే అవకాశాన్ని అల్పవస్తువుల కొరకై అల్పచింతనలతో వృధా చేసుకుంటున్నాడు. సత్యము నిత్యము అగుదాన్ని ఏమర్చి నిష్కారణంగా దుఃఖ మహాసముద్రంలోనికి తనను తానే త్రోసివేసుకుంటున్నాడు. దుష్టగుణములు కలవాడు సాత్వికుని వేషం వేసినట్లు లోభగుణం లోపాల విషయమును కలిగి ఉండి పైకి మాత్రం విఘ్నులను కూడా అవును అవసరం కదా, లేకపోతే ఎట్లా, ఆ మాత్రం ఎవరికైనా అనిపిస్తుంది ఇత్యాది రూపంగా మోసగిస్తుంది. లోభం నుండి క్రోధం, క్రోధం నుండి మోహం పుట్టుకొస్తున్నాయి. ఆత్మానుభవానికి ఈ లోభ క్రోధ మోహాలు రెండు గొప్ప అడ్డులు కదా. మరి నా భర్త ఈ లోభ క్రోధ మోహాలను జయించాడో లేదో ఒక చివరి పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో నెగ్గడ ఇక ఈయనకు నేను చెప్పవలసినదేమీ లేదు. అప్పుడు చూడాల రూపంలో ఈయనను సమీపించి చేసినదంతా చెప్పిస్తాను. ఇక ఉపాధికి శేషించి ఉన్న కాలమంతా ఆయన సేవలో సాంగత్యంలో గడిపి ఆ తర్వాత విదేహముక్తిని ఆశ్రయిస్తాను. ఆయనతో ఉండటం అనేది అడవులలోనైనా పర్వాలేదు, ఇక రాజ్యంలోనైనా పర్వాలేదు. ఈ జగత్తులోని బాహ్య శత్రువులైన దూషణ తిరస్కారాదుల ద్వారా అహంకార జాడ్యం మదం ప్రకోపించకుండా ఉండటానికి సహకరించి ఒక విధంగా మహోపకారమే చేస్తున్నారు. వారి వలన మహా అయితే కొంచెం అవమానము లేక ఒక ఉపాధికి హానియో మాత్రమే కలుగుతుంది. అదే అంతర్శత్రువుల విషయం ఏమిటి? ఓయి జీవుడా, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములచే 6 అంతర్శత్రువుల గురించి పట్టించుకోకుండా ఎక్కడో బాహ్య శత్రువుల పేర్లు మనం చేసి గంతులు వేస్తావేం? పరమానందము ప్రతి జీవుని సొత్తు అగు ఆత్మానుభవమునకు నీకు కాకుండా చేస్తున్నది బాహ్య శత్రువులు కాదు,
ఈ అంతరంగంలో మారువేషంలో తిష్ట వేసుకున్న ఈ అరిషడ్వర్గములు. వీటి గురించి ఏం చేయాలో యోచిస్తున్నావా అని శాస్త్రకారులు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. కనుక జ్ఞాన సమన్వితుడవు మహాత్యాగి జగద్విషయములకు అలభ్యుడగు నా భర్త శిఖిధ్వజుని శ్రేయస్సు కోరి ఈ చివరి పరీక్ష పెడతాను. జై శ్రీరామ్. ఈ విధంగా ఇంద్రుని ఆహ్వానం అనే విషయాన్ని తెలియజేస్తూ తన భర్త అయినటువంటి శిఖిధ్వజునికి చివరి పరీక్ష పెట్టాలి అనుకుంటున్నట్టుగా తెలియజేయడం మనం ఇందులో చూసాము. ఇక మిగిలిన అంశాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.